యాక్చువల్ అడ్మినిస్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మాపప్ డే మాత్రం 27th June రోజు ఉంది. తర్వాత మేడం మనకి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ 924 ఉన్నాయి మేడం. ఆల్ చిల్డ్రన్ 1 to 5 years, 5 to 10 years, till 19 years వరకు అడ్మినిస్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మేడం. సో మనకి జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా వస్తారు మేడం till 19 years కాబట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళని కూడా పిలుస్తాం. సో మనం అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చేసి 1 to 2 years వరకు మాత్రం హాఫ్ ట్యాబ్లెట్ క్రష్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకి. 2 to 3 years అండ్ అబౌవ్ 1 ట్యాబ్లెట్ చివరి ట్యాబ్లెట్. మేడం మనకు వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ నుంచి ముందే స్కూల్స్లో బోర్డ్స్ మీద డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. మనం ఏ రోజు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాం అనేది పోస్టర్స్ ఇవి కూడా. అట్లాగే ఆ రోజు పిల్లలందరూ కూడా మనము ఫుడ్ ఇచ్చిన తర్వాతనే ట్యాబ్లెట్ అడ్మినిస్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మేడం. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కవర్ అయ్యేటట్టు వాళ్ళు పిల్లల్ని చేసుకుంటాం. Line testing to paatu awareness is important. So last time the previous district experience na ketla undante, sit with a notebook and pen and write what is this. These are the basic field learning activities. These are the occasions to learn. Okay, so కూర్చోబెట్టి తినిపించిన తర్వాత you give them. So yours school assignments, school assignments. నో ఇష్యూస్, ఎందుకంటే మీరు కన్విన్స్ చేసుకుంటారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మీరు తినిపిస్తారు. చిల్డ్రన్ బిలో 3 years నో ఇష్యూస్. మీరు వాడిని ఎలాగే మీకు హాట్ కుక్ మీల్స్ ఉంటుంది తినిపించినాక ఇవ్వండి. వన్ అడ్వైస్ టు ఆల్, ఎక్కడ కూడా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తిని రారు నాకు తెలుసు. సో డూ నాట్ గివ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అవర్స్. మిడ్ డే మీల్ తినిపించినాక అక్కడే కూర్చోబెట్టి అక్కడ తినిపించండి. ఇక్కడ కూడా అదే చేసి ఉంటారు కదా లాస్ట్ టైం. ఎస్, సో నో రిస్క్. ఫస్ట్ లెవెల్ రిస్క్ ఇస్ ఎంటీ స్టమక్, అది రూల్ అవుట్ అయిపోతుంది. సో అంగన్వాడీకి మనకి ప్రైమరీ స్కూల్స్కి నో ఇష్యూస్. స్కూల్ లెవెల్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే యూ ప్రిపేర్, దిస్ ఇస్ అ సైంటిఫిక్ థింగ్ కదా. సో ఒక 3-4 స్లైడ్స్ ప్రిపేర్ చేయండి. తర్వాత మైక్రోస్కోప్స్ ఉంటుంది కదా స్కూల్స్లో, ప్రతి స్కూల్లో మైక్రోస్కోప్ పెట్టి ఒకవేళ అక్కడ ప్రైమరీ స్కూల్ ఉంటే కూడా ప్రైమరీ స్కూల్ పిల్లల్ని పిలిపించి కుక్వార్ వంటి, అంటే బేసికలీ హెల్మింథస్ ఫ్యామిలీ కదా అని, ఆ హెల్మింథస్ ఫ్యామిలీది మీకు ఏ స్లైడ్ దొరికినా పిల్లల్ని చూపించండి. వాట్ హ్యాపెన్స్ టు ద వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ దర్ బాడీ అనేది. సో హెల్మింథస్ వార్మ్స్, కుక్వార్మ్, రింగ్ వార్మ్, అది ఈజీగా రౌండ్ వార్మ్ దొరుకుతుంది. మీరు ఎక్కడ కూడా అంగన్వాడీ కానీ స్కూల్స్ పోయినా బిగ్ చిల్డ్రన్ మీద, ఇంక్లూడింగ్ కాలేజెస్, వెరీ కామన్ ఇక్కడ వైట్ ప్యాచెస్ కనపడుతుంది ఫేసెస్లో. దట్ ఈస్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ వార్మ్ ఓన్లీ. సో చిల్డ్రన్కి అది చూపిస్తూ ఆ స్లైడ్స్లో అది ఇంక్లూడ్ చేస్తూ లాస్ట్ టైం అక్కడ చేయించాము. దట్ వెరీ ఇన్నోవేటివ్గా, దట్ పిల్లలు ఏదైనా తింటున్నారు అన్ని వామ్స్ తినేస్తుంది లోపల, వాళ్ళకి ఏమి ఉండలేదు, మిగులుతలేదు. కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టడీ వెల్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే స్పోర్ట్స్, ఆడుకోలేకపోతున్నారు, యాక్టివ్గా ఉండలేకపోతున్నారు, నిద్ర వస్తుంది, ఎనీమిక్ ఉంటారు. సో అని మంచిగా అట్లా గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఇన్ ద కార్టూన్ ఫార్మాట్ వాళ్ళకి చేపించి స్కూల్స్లో మనం డిస్ప్లే చేస్తాను. ఒక 5-6 స్లైడ్ బాగా, అంటే ఎందుకు ఊకని వాళ్ళకి ఒక వేసిన బదులు దే షుడ్ నో వై దే ఆర్ ఈటింగ్ అ మెడిసిన్. The children also, we cannot treat them just like ignorant people. Okay, so you have to tell them ki you have worm infection and this is how it comes out, and it like la kanpadtadi evereveru photos ani pettesi, and ee vidhanga meeru albendazole తీసుకుంటున్నారు అని చెప్పాలి. You have to explain to children, then only it will be effective. So same thing I think we should be doing at intermediate. Intermediate is nothing but 10+1. You are not independent from the government system, that you must acknowledge first. So school level educated, it's a responsibility to prepare along with DMHO garu
చిల్డ్రన్ కి అర్థమయ్యే విధంగా ఇట్లా పెద్ద పెద్ద రాసుకునే బదులు మీరు రైట్ 4-5 సెంటెన్సెస్ ఉన్న స్లైడ్స్ ప్రిపేర్ చేయండి, అక్కడ డిస్ప్లే చేయండి. ప్రొజెక్టర్స్ ఉంటుంది అన్ని స్కూల్స్ లో. సో ఇలాగే ఇప్పుడు బడి పట్టనే ఉంది కాబట్టి ఇది ఎప్పుడు ఉండేది 20th వరకు కూడా నెక్స్ట్ 1 వీక్ లో అటెండెన్స్ పికప్ అవ్వదు. సో ఇలాగే బడి పట్ట ప్రోగ్రామ్స్ విల్ బి హ్యాపెనింగ్. సో ఎంటైర్ డే యూ యూజ్ ఆన్ దిస్. ప్రొజెక్టర్ ఉన్న క్లాస్ రూమ్స్ లో కూర్చోబెట్టి అందరికి పీపీటీ రన్ చేసేసి మైక్రోస్కోప్ లో చూపించి వాట్ ఈస్ హెల్మింగ్ అనేది, తర్వాత యూ అడ్మినిస్టర్ ఆఫ్టర్ మిడ్ డే. దట్ ఈస్ ద బేసిక్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆల్.